హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అండి మంచి హెల్తీ వెజిటబుల్ సూప్ అండి. అది కూడా జొన్న పిండితో. మొన్న రాగి పిండితో చేసుకున్నాం కదా, చాలా చాలా బాగుంది. ఈరోజు జొన్న పిండితో సూప్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: నిమ్మ చెక్క, క్యాబేజీ, మునగాకు, టమాటా, అల్లం వెల్లిపాయ పేస్ట్, క్యారెట్, కొత్తిమీర, ఒక నిమ్మ చెక్క లాస్ట్లో పిండుకోవడానికి, గోధుమ పిండి, నెయ్యి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించాను. ఒక స్పూన్ నెయ్యి వేసానండి. దీని ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక పావు స్పూను జీలకర్ర వేస్తున్నాను. అది వేగిన తర్వాత క్యాబేజీ, క్యారెట్, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కొద్దిగా, మునగాకండి, లేత మునగాకు చెట్టు నుంచి కోసుకొచ్చాను. టమాటా కూడా వేసేద్దాం. దీన్ని ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. మగ్గిపోయాయండి. వాటర్ పోస్తున్నాను. పెద్ద గ్లాస్ అండి ఇది. పావు లీటర్ కన్నా ఎక్కువ ఉంటాయి. పావు లీటర్ కన్నా ఎక్కువ, అర లీటర్ కన్నా తక్కువ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుందాం. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేస్తున్నాను, రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం జొన్నపిండిలో కొంచెం వాటర్ పోసి కలుపుకున్నానండి. ఉండలు లేకుండా కలుపుకున్నాను పలుచగా. ఆ వాటర్ మరిగిన తర్వాత వేసుకున్నాం. ఇందులో మిరియాల పొడి వేస్తున్నాను.
ఇప్పుడు మరుగుతుంది కదా, జొన్నపిండి వాటర్తో కలుపుకున్న జొన్నపిండి వేసేస్తున్నాను. పలుచగా కలుపుకున్నానండి ఉండలు లేకుండా. ఒక్క నిమిషం మరిగిన తర్వాత పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుందాం. కట్టేసుకుందామండి. చాలా హెల్దీ అండి ఇది. ఇప్పుడు ఈ శీతాకాలం వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కదా, ఇలాంటి టైంలో సూప్ పెట్టుకుంటే సాయంత్రం చాలా బాగుంటుంది. చాలా హెల్దీ. జొన్నపిండి కలిపాం కాబట్టి కార్బోహైడ్రేట్ వెళ్తుంది, వెజిటబుల్స్ వెళ్తాయి కాబట్టి సాయంత్రం డిన్నర్ ఇప్పుడు అందరూ లైట్ తీసుకుంటున్నారు కదా, లైట్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ అవి ఈ శీతాకాలం తినలేము. ఇలాంటి టైంలో వెజిటబుల్స్ వేసుకుని జొన్నపిండితో కానీ రాగి పిండితో కానీ ఇలా సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నోటికి బాగుంటుంది, హెల్త్కి హెల్త్, పొట్ట నిండుతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. జొన్నపిండితో వెజిటబుల్ సూప్ అండి. ఇందులో నేను మునగాకు వేసాను. అదే ప్లేస్లో మీరు పాలకూర మెంతికూర కూడా వేసుకోవచ్చు, ఆకుకూరలు ఏమైనా. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. అలాగే ఒక నిమ్మ చెక్క పిండుతున్నాను. దీనిలో లైట్గా కొంచెం షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నాకైతే ఇష్టం లేక వేయలేదు. లైట్గా ఒక చిటికెడు, మన స్వీట్స్లో సాల్ట్ ఎలా వేస్తామో ఇందులో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తప్పనిసరిగా ట్రై చేయండి. హెల్దీ వెజిటబుల్ సూప్ జొన్నపిండితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.